1980 నుంచి ఇప్పటిదాకా అంటే 45 సంవత్సరాలు దాదాపుగా. ఈ 45 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాని విజయం ఈరోజు హన్వాడలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 35 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఉంటే, సర్పంచ్ గ్రామాలుంటే పంచాయతీలు 22 గ్రామాలు అవుట్ రైట్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ఓట్ల శాతం కూడా చాలా బ్రహ్మాండంగా 18,500 ఓట్లు వచ్చినాయి మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు. మిగతా వాళ్ళకు అందులో సగం కూడా రాలే. ఇది మామూలు విజయం కాదు. ఈ విజయంలో ప్రతి ఒక్క కార్యకర్తది భాగస్వామ్యం ఉంది. మన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలది భాగస్వామ్యం ఉంది. గ్రామ అధ్యక్షులది భాగస్వామ్యం ఉంది. అలాగే డిసిసి ఆఫీస్లో ఉండి కోఆర్డినేట్ చేసిన వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉంది. సమిష్టి కృషితో ఇంత మంచి విజయం మనం సాధించాం. అది కూడా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి. ఎక్కడ కూడా రూలింగ్ పార్టీ అని చెప్పి బెదిరియడం కానీ, భయపెట్టడం కానీ, పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించుకోవడం కానీ ఎక్కడ కూడా చేయలే. ఎవరికి ఇష్టమున్న రీతిలో వారు పోటీ చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు అన్న రీతిలో స్వేచ్ఛగా ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఏదైతే గ్యారంటీ ఇచ్చినో 7వ గ్యారంటీ, నిర్బంధాలు ఉండవు, బెదిరింపులు ఉండవు, ఎవరు తోచిన పని వారు చట్టబద్ధంగా చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే మాట ఇచ్చినో ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. చిన్నపాటి గొడవ కూడా లేకుండా పోలీస్ సిబ్బంది కూడా సహకరించి అందరితోటి సంజాయించి ఒక మంచి పద్ధతిలో ఎలక్షన్ మనం నిర్వహించుకున్నాం. ఇప్పుడు సర్పంచులుగా మనం గెలుచుకున్నాం. చాలా గ్రామాల్లో కొద్దిపాటి తేడాతోటి మనం ఓడిపోయాం. కిష్టంపల్లి లాంటి గ్రామంలో 20 ఓట్లు, మునిమోక్షంలో తక్కువ ఓట్లతోటి, ఇట్లా మనం క్యాండిడేట్లు ఒక దగ్గర 2-3 నిలబడినందుకు ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా ఆ పంచాయతీ మనకు రాలే. సో ఇటువంటివి సహజం జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మనము హన్వాడను అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. కార్యకర్తలు ఒకవేళ అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని శాంతపరిచి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత సర్పంచ్ల మీద ఉంది. ఇక ఈ రోజు నుంచి మనం రాజకీయాలు చూడాల్సిన పని లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు చూడాలి. ఇప్పటి నుంచి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా, ఇంకా ఎవరికి అందుతలేవు, ఇక ఎవరు అర్హులు ఉన్నారు, వాటి మీద మీ దృష్టి కేంద్రీకరించాలి. నేను ఎల్లప్పుడూ కూడా అవైలబుల్ ఉంటా. మన క్యాంప్ ఆఫీస్లో కూడా మీకోసం పనిచేయడానికి 7-8 మంది సిబ్బంది నిరంతరంగా ఉంటారు. మీకు ఏ ఇష్యూ ఉన్నా, ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చెప్తే సంబంధిత అధికారులతో మాట్లాడడమా లేకుంటే నా దృష్టికి తీసుకురావడమా చేస్తారు. కాబట్టి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో మీరు మంచి పేరు తెచ్చుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం మీకు ఇప్పించాడు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ఇంకో ఫేస్ వస్తుంది. పేదలను ఐడెంటిఫై చేయాలి, నిరుపేదలను, వాళ్లకు ఆ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. మన కార్యకర్తలకు ఇచ్చినా పర్వాలేదు, కార్యకర్తలు కూడా నిరుపేద కార్యకర్తలను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పార్టీలకు అతీతంగా మనం సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అలాగే మీ గ్రామంలో ఉన్న స్కూల్స్ మీద దృష్టి పెట్టాలి. మీరు స్కూల్స్ బాగున్నాయా, పిల్లలు బడికి వస్తున్నారా, తల్లిదండ్రులు స్కూల్కి పిల్లల్ని పంపుతున్నారా, ఒకవేళ తల్లిదండ్రులు విద్య మీద ఇంట్రెస్ట్ చూపకుంటే మీరు వాళ్ళని పిలుచుకొని కౌన్సిలింగ్ చేసి చదివిపియాలమ్మా, చదివితేనే భవిష్యత్తు అని చెప్పి మీరు సర్పంచ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇది మన కనీస బాధ్యత. వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మంచినీటి వ్యవస్థ కావచ్చు, పాఠశాల పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ, తర్వాత గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ, పారిశుద్ధ్యము, ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తారు. సర్పంచ్ నాకు అందుబాటులో ఉన్నాడా లేదా, గ్రామంలో ఉంటుండా, మహబూబ్నగర్ హైదరాబాద్లో ఉంటుండా. చాలామంది ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ అయ్యిండ్రు, వచ్చి ఇక మేము పైసలు పెడతాం సర్పంచ్ గెలుస్తామని చెప్పి. అటువంటి వాళ్ళు చాలామంది ఓడిపోయిండ్రు, ఎవరో ఒకరిద్దరు గెలిచిండ్రు. ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో, అందరితోటి సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయో, పార్టీలకు అతీతంగా రిలేషన్షిప్ను, నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారో, ప్రజల కోసం పనిచేస్తామని నమ్మకం ప్రజల్లో కల్పించారో అటువంటి వ్యక్తులే మెజారిటీగా ఈరోజు సర్పంచ్లుగా గెలిచారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా
అదొక చిన్న అంశం మాత్రమే. మీరు ప్రజలతో ఉన్న సత్సంబంధాలే మిమ్మల్ని గెలిపించినాయి అని చెప్పి మీరు మరవకూడదు. అదే సత్సంబంధాలు మీరు కొనసాగించుకోవాలి.